చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ వారి నోటి నుంచి వింటున్న విషయం ఏంటిదంటే ఉపసంఘం అన్నది నేను నిర్మించాలి నాకు చాలా ఆశ ఉందని మమ్మీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సరే మమ్మీ, మరి డబ్బులు కొద్దిగా జమ చేయండి, దాన్ని బట్టి మీరు చేయండి తప్పకుండా అనడం జరిగింది. కానీ ఆ రీతిగా సంవత్సరాలు గడుస్తూ పోయాయి. దాని తర్వాత మరి ఇదే విజన్, ఇదే ఆలోచన నా భర్త గారు ఏలి ప్రభాకర్ గారికి కూడా ఉండడం అనేది జరిగింది. మరి దేవుని కార్యములు ఎంత గొప్పవి అని అంటే మా ఆలోచనలు, మా తలంపులు చాలా చిన్నవి. ఇప్పుడు మీరు అందరూ తెలుస్తున్నారు మా కుటుంబంలో జరుగుతున్న ఈ విషయాలు, ఈ పరిస్థితులు. ఆయనను దేవుని కృప ఎంత అంటే మా కుటుంబంలో మరి సేవకుడిగా పంపించిన మా మరిది గారు, మా అనిల్ గారు, వారి సేవను చూసినప్పుడు కూడా నా భర్త గారు మరి ఎన్నోసార్లు అనేది, అనిల్ మనం పరిచర్య బాగా చేద్దాము, మీ పరిచయం ఇంకా బలంగా ఉండాలని తనను కూడా చాలా విషయాలలో ప్రోత్సహించడం జరిగింది. మరి మా కుటుంబంలో అనిల్ గారి ద్వారా ఇంత త్వరగా ఒక ఉపసంఘాన్ని వారు చూపిస్తారు, అదే రీతిగా దేవుడు ఈ కార్యాన్ని మా కుటుంబంలో చేస్తాడని మేము అనుకోలేదు. ఇన్ని ఒడుదుగుల మధ్యలో డాడీ ఆరోగ్యము ఆ రీతిగా ఉంది, మరి మా బాధ వేదన ఈ రీతిగానే ఇంకా ఉంది. ఇంకా ఆర్థికంగా అసలు చెప్పాలంటే అసలు ఆర్థికమైన పరిస్థితులు చాలా ఘోరము. ఆయనను కూడా దేవుని కృప ఎంత అంటే ఇలాంటి ఆలోచన అసలు ఎట్లిచ్చాడు దేవుడు, మరి ఎట్లా నడిపిస్తున్నాడని నేను ఆశ్చర్యపోయాను. మా సందీప్ మాకు తెలియజేసినప్పుడు అసలు ఎంత అల్పులము, లోకంలో బయట అందరూ మస్తు విమర్శలు మస్తు ఎదుర్కొంటున్నాం మేము, ఎన్ని బాధలు ఎన్ని ఎదుర్కొంటున్నా కూడా దేవుడు ఆ బలాన్ని ఎలా ఇస్తున్నాడో నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను ప్రార్థించినప్పుడు అలా ఒకటే అనుకునేది, దేవ మరి ప్రభాకర్ గారు తీసుకున్నారు, తన ఆలోచనలు ఏంటి, డైమండ్ జూబ్లీకి తను ఎన్నో అనుకున్నాడు, తన ఆలోచనలు ఎవరి ద్వారా తెలియజేస్తే బాగుంటది కదా తండ్రి అనుకునేదాన్ని. ఇంత త్వరగా ఒక్కొక్కరి ద్వారా ఈ రీతిగా చూపించాడు దేవుడు. అదే రీతిగా ఇంత గొప్ప కార్యము మరి మా కుటుంబం తరఫున జరిగిస్తున్నాడు. నన్ను కూడా నా తల్లిదండ్రులు, నా తమ్ముళ్ళు గుర్తుపెట్టుకొని, వాళ్ళ బావగారిని గుర్తుపెట్టుకొని ఈ రీతిగా ప్రోత్సహిస్తున్న విధానానికి దేవుని కూడా నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కుటుంబం గురించి మీరు నిత్యము ప్రార్థించండి. మేము ఎదుర్కొంటున్న ప్రతిదీ మీకు తెలుసు. సంఘంలో, సమాజంలో ఎన్నో నిందలు, అవమానాలు పొందుకుంటున్నా కూడా అల్పులమైన మమ్ములను ప్రభువు ఎంత ఘనంగా ఆయన సేవలో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మాకు మరి ముఖ్యంగా నేను నేర్చుకునేది ఏంటంటే ఆ తల్లిదండ్రుల నుంచి ఓపిక, సహనము, మరి ఎంతగానో వారిని మేము నేర్చుకుంటున్నాము. ఎన్ని ఉపవాసాలు వచ్చినా, ఎంత ఇబ్బందులు ఇరుకులు వచ్చినా కూడా ఎవరిని ఒక మాట అనకుండా చాలా ఓర్పుతో ముందుకెళ్ళాలి, ఆలోచనతో ముందుకెళ్ళాలి, ప్రార్థనతో ముందుకెళ్ళాలి. అదే రీతిగా నేను తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను, మా అత్తమామల వాళ్ళ కుటుంబం నుంచి కూడా అదే నేర్చుకున్నాను. అదే ఇప్పుడు ప్రతిఫలంగా మేము అందరము, మా కుటుంబము, మేము ఈ రీతిగా నిలబడుతున్నాము. అంటే దేవుడి యొక్క కృప, వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా మధ్యలో ఉంది. మా తాతయ్య నానమ్మ జ్ఞాపకార్థం నాకు చాలా సంతోషం అనిపించింది వారిని బట్టి కూడా. ఎందుకంటే తాత అన్యుడు కూడా తర్వాత తను మార్పు చెంది కూడా చర్చ్ లో ట్రెజరర్ గా కూడా చేశారంట ఆ టైంలో. అది కూడా అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాము. మరి ఇట్టి ఘనత మా కుటుంబానికి, అల్పులమైన మమ్ములను దేవుడు లేబట్టిన విధానానికి వందనాలు. మరి ముఖ్యంగా ఏలి ప్రభాకర్ గారు మరి ఇంకా వారు చేసిన పరిచయం గుర్తించుకుంటూ ఈ రీతిగా ఈ సంఘంలో ఇంకా బలంగా ఉండి త్వరగా ఆ సంఘం మేము కట్టాలి, ఇలాంటివి ఇంకెన్నో చేయాలని దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానానికి వందనాలు. ఇక్కడ మరి పాస్టర్ గారు చెప్పిన మాటలను బట్టి, సాక్ష్యాన్ని బట్టి మేము కూడా చాలా బలపరచబడ్డాను. మరి కాపరి గారికి ఒకటి చెప్తున్నానండి, మాకు ఉపసంఘాలలో అన్ని ఉపసంఘాలు చక్కగా ఉన్నాయి. ఒక ఉపసంఘం ద్వారా ఒకటి కాపరి మరి ఒక విషయంలో తెలియకుండా ఒక విషయం జరిగింది. అప్పుడు నా భర్త చాలా బాధపడ్డాడు, వేదన పడ్డాడు, చెప్పాడు, ఈ రీతిగా చెప్పారమ్మా కాపరి కూడా అలా చేస్తాడా అనేసి. ఒకటే నేను చెప్తున్నాను, కాపరి గారు ఏదున్నా మా కుటుంబం నుంచి మేము ముందుండి మరి ఇంత పని చేస్తున్నాము, మీరు కూడా మీ సాక్ష్యాన్ని ఎప్పుడు తొలగకండి, తొలగకుండా మీరు ఉండి ఇంకా సేవలో బలపరచబడండి. ఈ రీతిగా ఎన్నో సంఘాలు కట్టబడాలని సని మమ్మల్ని, మా కుటుంబాన్ని మీరు ఈ రీతిగా మీ ప్రార్థనలు జ్ఞాపించుకుంటూ సంఘం అంతటా మాకు ఇచ్చిన ప్రోత్సాహానికి మీరు వందనాలు చెల్లించుకుంటూ మా కుటుంబం గురించి ఇంకా ప్రార్థనలో ఉంచి ఈ కార్యక్రమం చక్కగా జరిగించబడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ యొక్క శుభ సమయములో
మేదరబెట్ల గ్రామం ఇది మొదటిసారి మేము రావడం. దైవజనుడు రెవరెండ్ బి రవిప్రసాదయ్య గారు, అలాగుండనే కార్యవర్గ సభ్యులు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, నా కుటుంబ సభ్యులు, మిగతా స్త్రీల సమాజము, యవన సమాజము అందరికి కూడా ఈ కార్యక్రమానికి తరలి రావడం అనేది చాలా గొప్ప విషయం. కొన్ని అననుకూల పరిస్థితులు ఉన్నాయి, వర్షం ప్రభావం, ఇది ఎంతగానో ఎఫెక్ట్ పడుతుంది అని అనుకున్నాము. కానీ దేవుడు మధ్యలోనే వర్షం ఆఫ్ చేసి ఈ కార్యక్రమము ఈ విధంగా దిగ్విజయంగా జరుపుటకు తన ద్వారాలను తెరిచి రంగంపేట సంఘాన్ని మేదరమెట్ల గ్రామానికి నడిపించి మా కుటుంబము ద్వారా ఉపసంఘము నిర్మాణము చేయుటకు దేవాది దేవుడు మాకిచ్చిన యొక్క అవకాశమును బట్టి మొదటగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క ఉపసంఘ స్థాపనలో ప్రధానముగా రెవరెండ్ అనిల్ గారు, వారి కృషి ఎంతో అమోఘమైనది. వారు 2 సంఘాలను ఇండివిజువల్ గా నడుపుతూ సువార్త పరిచర్యలో ప్రతి గ్రామాలని వారు దర్శిస్తూ ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి ప్రోత్సహించి ఉపసంఘాలను నెలకొల్పుటలో గ్రామాలలో నివసిస్తున్న పాస్టర్లకు వారిస్తున్నటువంటి చేయూతను బట్టి, సలహాలను బట్టి పాస్టర్ అనిల్ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. రాబోయే దినముల్లో కూడా వారి పరిచర్య, సువార్త పరిచర్య ఇంకా బలముగా వాడబడాలని, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రత్యేకముగా ఈ యొక్క డిగ్గింగ్ సెరమనీలో విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, అది చాలా సంతోషమైనటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు మందవారి కుటుంబాలు చాలా ఉన్నాయని తెలిసింది. అది ఇంకా సంతోషదాయకమైనటువంటి విషయం. దరిదాపు 300 కుటుంబాలు ఉన్నాయని తెలిసింది. పాస్టర్ అనిల్ గారు ఇంకా అంతకంటే ఎక్కువనే ఉన్నాయి అని తెలిపారు. అందును బట్టి మేము సంతోషిస్తున్నాము. రాబో దినములలో ఈ యొక్క స్థలములో ఒక మంచి మందిరము దేవుని చిత్తమైతే త్వరలోనే నిర్మించి మీ గ్రామంలో ఆరాధన మొదలు పెట్టడానికి ఎవాంజలికల్ బాప్టిస్ట్ సంఘము ద్వారా ఇక్కడున్న పాస్టర్ సామెల్ గారి కుటుంబము ఎంతగానో ఆశీర్వదించబడి ముందుకు నడిపించే ఈ యొక్క సంఘాన్ని, ఈ యొక్క గ్రామంలో అనేక కుటుంబాలు రక్షింపబడి దేవుని వైపు నడిపించాలని మనసారా నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా తరఫున, మా కుటుంబం తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా నిండు వందనాలండి. ఇంతవరకు సహకరించి సహనంతో ప్రయాణమై వచ్చినటువంటి ప్రతి వారిని చర్చ్ తరఫున అభినందిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో సేవ పరిచయకు పూనుకున్నటువంటి 20 పాస్టర్స్ ను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ముఖ్యంగా పాస్టర్ గారు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఏదో డబ్బున్నటువంటి కోటీశ్వరులం కాము. మేము కూడా చాలా కష్టంతో మా కుటుంబాలను ముందుకు తీసుకెళ్తున్నాం. అయినా దేవుని కొరకు త్యాగం కలిగి మాకు కలిగిన దాంట్లో దేవుని కొరకు వెచ్చిస్తూ ఉంటుండగా మా ప్రెసిడెంట్ గారు చాలా కష్టాల్లో ఉన్నారు. అవన్నీ మీకు చెప్పుకోకూడదు, చాలా కష్టంలో ఉన్నారు. మాకు తెలుసా సంగతి, అవన్నీ తెలపకూడదు. మీకు చాలా కష్టం, అంటే మీకంటే ఇంకా కష్టంలో ఉన్నారు మా ఫ్యామిలీ. అయినా కూడా దేవుని మహాశక్తిని బట్టి ఈ ప్రాంతంలో మిమ్మును బట్టి ఈ పరిచర్యకు సహాయం చేయడానికి వారు దేవుని మందిరంలో ఈ రోజు ఒప్పుకున్నారు. నేను దీన్ని ముగిస్తాను ఈ పనిని అని. అందును బట్టి
మా ప్రెసిడెంట్ గారిని అభినందిస్తుంటున్నాం. దేవుడు వారికి తగిన సహాయం ఆర్థిక పరంగా అన్ని విధాలా ఆదుకుని శక్తిని బలాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని బహుగా దీవించాలని మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం వచ్చేస్తున్నాం. ప్రకటన చేసిన తోడనే సహజంగా ఈ రోజు ఆదివారం చాలా పనులు ఉన్నాయి. ఎంతమంది సేవ సమాజం వీళ్ళందరూ క్వైర్ ప్రాక్టీస్ కే రారు, వీళ్ళంతా సేవ సమాజానికి రారు, వీళ్ళంతా సేవ సమాజం కూడికి రారు, కానీ మీ సంఘ పునాదుల కొరకు వాళ్ళందరూ ప్రయాణమై వచ్చారు. ఈ దేవుని యొక్క కృప వాళ్ళందరి కోసం కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎంతమంది రారు? ఎంతమంది రారండి? ఓకే ఓకే ఓకే, మంచిది మంచిది. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. ఇదే సంతోషంతో మీ సంఘం కూడా ప్రారంభం చేస్తున్నాం కాబట్టి మిక్కిలిగా భయంతోనూ ఈ మందిర పనులు కంప్లీట్ అయినంత వరకు కూడా జాగ్రత్తగా ఈ ఊర్లో ఉండి ఎప్పుడు కూడా సార్ని సంప్రదిస్తూ ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా నోట్ చేసుకుంటూ ఏ రోజు పరిచర్య ఆ రోజు మీ నోట్స్ లో టైం, ఈ రోజు మేము వచ్చి ఏం చేసాము, ఏం జరిగింది మొత్తం యూ హ్యావ్ టు రైట్ ఇట్, అన్ని రాసి ఇవ్వాలి. ఇది ఎవయాంజలికల్ బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క సంఘ చరిత్రలో ఇది ఒక మైలురాయి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ భయంతో వణుకుతూ ఈ పరిచయను కొనసాగిస్తామని మరి ఆశిస్తూ ఉన్నాం. దేవుని కృప సంఘానికి తోడైంది, దీవించి ఆశీర్వదించింది. ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అందరికి అల్పాహారం ఏమైనా సిద్ధపరచారండి, అది అనౌన్స్మెంట్ చేయాలి. అంటే మన వాళ్ళు అంతా దానికోసం ఎదురు చేస్తున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా రక్షకుడు అయిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడు